ఇతిహాసం చెప్తుంది గతించిన రోజులు మంచివని, విజ్ఞాన శాస్త్రం చెప్తుంది రాబోయే రోజులు మంచివని, ధర్మం చెప్తుంది మనసు అలాగే బుద్ధి రెండూ మంచివైతే అన్ని రోజులు మంచివే అని. అర్థమైందనుకుంటా. చదువుకున్న ప్రతివారు సంస్కరణలు కారు, చదువు లేని ప్రతివారు సంస్కారహీనులు కారు. పేద ధనిక భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగేవారే మంచి సంస్కారవంతులు. మనుషుల్లో కోపం అలాగే సహనం రెండు ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కానీ కోపం వస్తే అన్నిటినీ లాగేసుకుని పోతుంది. అదే సహనం అన్నిటినీ మన దగ్గర పోగేసిపోతుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారిపోదు, కానీ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుందనేది వాస్తవం అని మర్చిపోకండి. ఎవడో చుట్టం, ఎవడు పక్కం, ఎవటికి వాడే స్వార్థం, ఆప్యాయత ఆత్మీయత అంతా కూడా ఒక బూటకం. అవసరానికి ఒక మాట, అది నెరవేరగానే అందరూ చేతులు ఊపేస్తారు. ధనం ఉన్న దగ్గర గుణం ఉండదు, గుణం ఉన్న దగ్గర ధనం ఉండదు. ఆప్తులెవరు, ఆత్మీయులెవరు, నింద వేయని బంధువులెవరు? కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వెంట నిలిచేది ఒకటే, అదే నీ నీడ మాత్రమే. ధైర్యంగా ఉండు, విశ్వాసంతో పోరాడు. ఓడిన ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాల్సింది ఒకటే, ఇది ఓటమి కాదు పాఠమని. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, అసలు తినడానికే నిద్ర పట్టని రాత్రులను, అలాగే నిద్రలేని రాత్రులను, ఆకాశానికెత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధల్లో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, ఘోరమైన ఓటమిని, అలాగే ఘనమైన గెలుపుని కూడా కావాల్సిందల్లా కాస్తంత ఓపిక మాత్రమే. కాలానికి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో, అలాగే కర్మకు తెలుసు ఎప్పుడు నీకు ఏది చెయ్యాలో. అర్థమైందనుకుంటా. జీవితం గమ్యం, స్వప్నం, కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ మనవే. పడితే లేవాల్సింది కూడా మనమే. బాధను అలాగే గాయాల్ని దిగమింగాల్సింది కూడా మనమే. ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా మనమే. ఇతరులు కేవలం జోక్యం చేస్తారు, వీలుంటే ఎగతాళి చేస్తారు, అంతే. కాబట్టి ఎవరిని కూడా పట్టించుకోవద్దు, అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపోవాలి. నేటి స్త్రీ యొక్క ఆవేదన ఎలా ఉంది అంటే, అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని వేధిస్తూ ఉంటారు. అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరిగింది అని అనుమానించి చంపేస్తారు. కట్నం తగ్గినా చంపేస్తారు, కానుకలు తేకపోయినా చంపేస్తారు. ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు, ప్రేమించకపోతే ప్రేమించిన వాడు చంపేస్తాడు. ఎందుకు ఆడదానిగా పుట్టాను అని అనుకునే లోపే పుట్టక ముందే చంపేస్తారు. నేటి సమాజం ఇలాగే ఉంది కాదంటారా?